హలో డ్రామా లవర్స్! ఈరోజు మనం ఒక న్యూ డ్రామా చెప్పుకోబోతున్నాం. డ్రామా నేమ్ వచ్చేసి 'నెవర్ ఎండింగ్ సమ్మర్' అన్నమాట. ఇక డ్రామాలోకి వెళ్ళే ముందైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా డ్రామా స్టార్టింగ్ వచ్చేసి హీరోయిన్‌ని చూపిస్తుంటారనమాట. తన నేమ్ వచ్చేసి జోవాన్. తనైతే తన ఓల్డ్ క్లాస్‌మేట్‌కి అయితే వెళ్తుంటదనమాట చైల్డ్‌హుడ్‌లోని. ఇంకా అవన్నీ కూడా ఆలోచిస్తుంటది. అసలక్కడ ఏం జరిగిందని చెప్పేసి ఆలోచించుకుంటూ తన సీట్‌లోకైతే వెళ్లి కూర్చుంటూ ఉంటదనమాట. ఈ స్కూల్‌తో అయితే నాకు చాలా మెమోరీస్ ఉన్నాయి. కానీ ఏం చేస్తాం, అంతా రాసిపెట్టి ఉండాలి కదా! దేవుడు ఏమనుకుంటే అదే చేస్తాడని నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుందని చెప్పేసి తనైతే పాస్ట్‌లోకైతే వెళ్ళిపోతూ ఉంటది. ఇంకా హీరోనైతే చూపిస్తుంటారనమాట. హీరో నేమ్ వచ్చేసి షీషియో అనమాట. ఇంక వాడైతే తనకైతే సారీ చెప్తుంటే ఇంకా జోహాన్ వచ్చేసి ఇదంతా కూడా పాస్ట్‌లోకి వెళ్ళి ఆలోచించుకుంటూ ఉండిపోతుంటది. ఇంకా జోహాన్ వచ్చేసి ఇదంతా కాదు, మనిద్దరం విడిపోదాము. నెక్స్ట్ లైఫ్ ఏమైనా ఉంటే చూసుకుందాం అని చెప్పేసి అంటూ ఉంటే ఇంకా శేషయ్య వచ్చేసి అదేంటి అలా మాట్లాడుతున్నావు అని చెప్పేసి వాడు కూడా సాడ్ అయిపోతుంటాడు. ఆ సీన్ కట్ చేస్తే జోహాన్ అయితే చూపిస్తుంటారనమాట. తనైతే చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. తనకైతే ఏం కూడా ఆలోచించకుండానా వాడికైతే ఇంక బ్రేకప్ అయితే చెప్పేస్తుంటది. ఇంక వాడైతే అసలు అమ్మాయి వైపు చూడడనమాట. కానీ తననే లవ్ చేస్తాడు. ఇంకా తను కూడా లవ్ చేస్తది. కొన్ని అపార్థాల వల్ల అయితే ఇద్దరు విడిపోవాల్సి వస్తూ ఉంటది. ఇంకా జవహర్ వచ్చేసి అంతా తలుచుకుంటుంటదనమాట. వాడు తన మీద ఎంత అగ్రెసివ్ అవ్వాడు అవన్నీ కూడానా. ఇంకా వాళ్ళిద్దరికైతే స్టార్టింగ్ లో పడేదే కాదు, అవన్నీ కూడానా తలుచుకుంటూ వాడికైతే మనసులో అయితే సారీ చెప్పుకుంటూ ఉంటది. జవహర్ అయితే అనుకుంటుంటది, నీకు గుర్తుందా 10 ఇయర్స్ బ్యాక్ వచ్చేసి నేను నిన్ను చాలా హర్ట్ చేశాను, నాకు ఇప్పటికీ గుర్తుందని చెప్పేసి తనైతే బాధపడుతుంటది. ఇంకా ఫ్లాష్ బ్యాక్ అయితే చూపిస్తుంటారనమాట. ఇక ఫ్లాష్ బ్యాక్ లో అయితే జోహాన్ వచ్చేసి వాళ్ళందరికీ అయితే వాళ్ళ సార్ స్పీచ్ ఇమ్మంటారనమాట. సమ్మర్ హాలిడేస్ అని చెప్పేసి ఖాళీగా ఉంటే ఏం రాదు, చదువుకుంటే ఏమైనా వస్తుంది. సో అందుకే మీలాంటి వాళ్ళ కోసం ఇక్కడ చదువు కూడా సమ్మర్ టైంలోని ఫ్రీగా చెప్తున్నాము. అందరూ రండి, ఎక్కడికి వెళ్ళకండి బయటకు తిరగడానికి. ఎందుకంటే మన ఫ్యూచర్ మనకు చాలా ఇంపార్టెంట్ కదా. ఈ సమ్మర్ హాలిడేస్ అనేవి ప్రతి ఇయర్ వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కానీ మన చదువు అయితే ఒకసారి పోతే మళ్ళీ మళ్ళీ రాదు కదా. దాని గురించి చాలా కష్టపడాలని చెప్పేసి తనైతే స్పీచ్ ఇస్తుంటది అనమాట. ఇంకా జౌహాన్ వాళ్ళ సార్ కూడా జౌహాన్ అయితే బాగా ఎంకరేజ్ చేస్తుంటారు. చూడండి ఈ అమ్మాయి అంత బాగా స్పీచ్ ఇస్తుందో, మనకి ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, దాని గురించి మీరు కష్టపడాలా లేదా అని చెప్పేసి అంటుంటే అవును కష్టపడాలని చెప్పేసి అంటూ ఉంటారనమాట. ఇంకా జౌహాన్ కూడా అవును మనందరం కూడా బాగా కష్టపడాలి అని చెప్పేసి ఇంకా జౌహాన్ వచ్చేసి ఆ స్కూల్కే ఫస్ట్ అనమాట. ఇంకా శీషి వచ్చేసి ఆ క్లాస్కి అయితే లాస్ట్ అనమాట. వాడైతే అసలు చదివే చదవడు, అందరితో ఫైటింగ్ చేస్తూనే ఉంటాడు. ఇంకా ఫ్లాష్ బ్యాక్ లో కూడా స్టార్టింగ్ ఇంకా షీషియన్ అయితే చూపిస్తుంటారనమాట. వాడైతే ఎవరితో గొడవ పడుతూ వస్తుంటారు. ఇంకా వాడు వచ్చేసి వాళ్ళతో అంటూ ఉంటాడు, ఉంటే మీరు నన్ను పట్టుకుంటారు అప్పుడు చూద్దాం అని చెప్పేసి వాడైతే పరిగెడుతుంటాడు. ఇంకో పక్క జౌహాన్ వచ్చేసి స్పీచ్ ఇస్తుంటది. వాళ్ళ సార్ అంటూ ఉంటాడు, చూడు ఇక్కడ ఈ అమ్మ ఎంత బాగా స్పీచ్ ఇస్తుంటే అక్కడ రాస్కల్ ఏం చేస్తున్నాడు అని చెప్పేసి చూపిస్తుంటే ఇంకా జౌహాన్ అయితే చూస్తూ ఉంటది. ఇంకా వాళ్ళ క్లాస్మేట్స్ కూడా అమ్మయ్య వీడొచ్చాడంటే మాకు ఏవో ఒక లీవ్స్ దొరికే ఉంటాయని చెప్పేసి వాడికైతే షేకండ్ అవన్నీ ఇస్తుంటే జౌహాన్ వచ్చేసి వాడి వైపు చూస్తుంటది అనమాట. అసలు ఏంటి వీడు మరి ఎంత రూడ్ గా ఉన్నాడని చెప్పేసి అనుకుంటుంటది. ఇంకా వాడైతే అలానే రెచ్చిపోతూ ఉంటాడనమాట. ఇంకా వాడైతే వస్తుండగా వాళ్ళ సార్ని అయితే చూస్తుంటారు. బాబా వీడేంటి ఎక్కడున్నాడు, వీడంటే పెద్ద తలనొప్పి కదా, ఏంటి సమ్మర్ హాలిడేస్ అవ్వకుండా వెళ్ళిన ఇక్కడ లాక్ చేసేద్దామని ప్లాన్ వేశారని చెప్పేసి అక్కడ ఒక పైప్ ఉంటే దాన్ని అయితే విరిపేస్తూ ఉంటాడనమాట. ఇంకా అలానే పరిగెడుతుంటాడు. అక్కడ సెక్యూరిటీ గార్డ్స్ కూడా అసలు ఏంటి ఈ అబ్బాయి మారడా ఏంటి, ఇలానే ఎప్పుడు ట్రై చేస్తుంటాడు, పిచ్చి పిచ్చి పనులన్నీ కూడా అని చెప్పేసి వాడి వెనకాల పరిగెడుతుంటారు వాడిని పట్టుకుందాం అని చెప్పేసి. ఇంకా వాడైతే దొరకడు కదా. ఇంకా వాళ్ళ స్కూల్ మేట్స్ అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంటారు వీడొచ్చాడు కదా అని చెప్పేసి. ఇంకా జౌహాన్ వచ్చేసి ఏంటి ఈ అబ్బాయి మరీ ఇలా ఉన్నాడు, అసలు మారడా ఏంటి, మరీ ఇంతలా ఉంటే అసలు వీడికి చదువేం వస్తుంది అని చెప్పేసి వాడి వైపు చూస్తుంటది అనమాట. నాకు తెలిసి నేను అనుకుంటున్నాను వీడికైతే ఏం రాదు, చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ ఉంటున్నాడు కదా, అందరి లైఫ్ ఒకేలా ఉండదు కదా అని చెప్పేసి తనైతే కొంచెం బాధపడుతూ ఉంటది. ఇంకా శీషియో వెనకట్లయితే వాళ్ళ సార్ అయితే పరిగెడుతూ ఉంటారనమాట. అరే రాస్కెల్ ఆగ్రా, నీ వల్ల ఇక్కడ ప్రోగ్రామ్ అంతా కూడా స్పాయిల్ అయిపోయింది, నీకు ఇలా కాదు గట్టిగా పనిష్మెంట్ ఇవ్వాలని చెప్పేసి అంటుంటే ఇంకా వాళ్ళ స్కూల్ మేట్స్ అందరూ కూడా నువ్వు బాగా చేస్తున్నావు, ఎలానే చెయ్యి, ఇక్కడి నుంచి వెళ్ళిపో బయటికి అని చెప్పేసి వాడిని అయితే సేవ్ చేస్తుంటారనమాట. ఇంకా వాడైతే మీరేం కంగారు పడకండి, నేను మీకు హాలిడేస్ ఇప్పిస్తా కదా అని చెప్పేసి అంటుంటే ఇంకా జౌహాన్ వచ్చేసి వాడి చేష్టలన్నీ కూడా చూస్తూ నవ్వుకుంటూ ఉంటది అనమాట. వీడి వల్ల వీళ్ళందరూ కూడా చూడంత హ్యాపీగా
ఖాళీగా ఉన్నారని చెప్పేసి అనుకుంటూ ఉంటాది. ఇంకప్పుడే తనైతే పక్కకు తిరిగి చూస్తూ ఉంటే శీషి వచ్చేసి తన దగ్గరికి వెళ్తూ ఉంటాడనమాట. ఇంకొక పక్క జౌహాన్ ఫ్రెండ్ కూడా వస్తుంటాడు. ఇంక వీడొక పక్క వాడొక పక్క అయితే ఎనిమీస్‌లా చూసుకుంటూ ఉంటారనమాట. ఇంకా జౌహాన్ అయితే స్పీచ్ అయితే ఇస్తూ ఉంటది కదా! ఇంకా శీషి అయితే తన దగ్గరికి వెళ్లి తన దగ్గరున్న మైక్ అయితే తీసుకుంటుంటాడు. ఇంకా జౌహాన్ అయితే వాడి వైపే చూస్తుంటాదనమాట. వీడేంటి నా మైక్ తీసుకున్నాడని చెప్పేసి అనుకుంటుంటే ఇంకా జీజీ వచ్చేసి టీచర్స్ నేను చెప్పిన మాటలు ఒక్కసారి వినండి. లేదంటే ఇక్కడ వేరేలా ఉంటది. చూసారా ఇక్కడ స్టూడెంట్స్ అందరూ కూడా నా సపోర్టే. అందుకే నేను ఇక్కడికొచ్చాను. అయినా మీరు సమ్మర్ హాలిడేస్ ఎందుకిస్తారు? పిల్లలు ఇంటి దగ్గర గడపడానికే కదా ఇస్తారు. కానీ మీరు సమ్మర్ హాలిడేస్ కూడానా దాన్ని ఒక ఎగ్జామ్ టెస్ట్‌లని చెప్పేసి ఏవేవో అని చెప్పి ఇక్కడ అప్పుడు కూడా స్కూలుకి రమ్మంటే ఇంక సమ్మర్ హాలిడేస్‌కి ఏ మీనింగ్ ఉంటది? అసలు మీరేంటి మాకు అర్థం కావట్లేదు. సో స్టూడెంట్స్ నేనైతే చెప్తున్నాను. మీరు సమ్మర్ హాలిడేస్‌ని బాగా ఎంజాయ్ చేయండి. ఇక్కడ ఎలాంటి స్పెషల్ క్లాసెస్ ఎలాంటివేం లేవు. నేను చెప్పింది మీరు ఫాలో అయిపోండి అని చెప్పేసి అనగానే ఇంక వాళ్ళందరూ అయితే హ్యాపీ అయిపోతూ ఉంటారనమాట. ఇంకా శీర్షియో చెప్పిన స్పీచ్ అయితే జౌహాన్ కూడా నచ్చేస్తుంటది. ఇంకా తను కూడా నవ్వుతూ ఉంటదనమాట. యాక్చువల్లీ తనకు కూడా సమ్మర్ హాలిడేస్‌ని ఇలాగా స్పెషల్ క్లాస్ కింద మార్చడానికి అసలు ఇష్టమే లేదు. కాకపోతే వాళ్ళ సార్ వాళ్ళు స్పీచ్ ఇమ్మన్నారు కదా అని చెప్పేసి ఇస్తుంటాది. ఎంతైనా తన స్కూల్ ఫస్ట్ కాబట్టి. ఇంకా వాళ్ళ సార్ వచ్చేసి అరే రాస్కల్ నీ వల్ల ఇక్కడంతా కూడా స్పాయిల్ అయిపోయింది. నీ పేరెంట్స్ కాల్ చేస్తానుండు అని చెప్పేసి వాడికైతే అంటుంటారనమాట. ఇంకా జౌహాన్ వచ్చేసి వాడి వైపే చూస్తుంటే ఇంకో పక్క జౌహాన్ ఫ్రెండ్ కూడానా వీడు చాలా వరస్ట్ గాడిలాగా ఉన్నాడే అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడనమాట వాడి వైపే చూస్తూ. ఇంక వాళ్ళ సార్ అయితే తిడుతుంటారనమాట. నువ్వు ఫస్ట్ అక్కడ మైక్ పెట్టరా అని చెప్పేసి అనగానే ఇంక వాడైతే పెట్టేస్తుంటాడు. ఇంక జౌహాన్ వచ్చేసి వాడి వైపే చూస్తుంటాదనమాట. అసలు ఏంటి ఈ అబ్బాయి పేరెంట్స్‌కి కాల్ చేస్తామన్నా సరే భయపడకుండా అంత యాటిట్యూడ్ చూపిస్తున్నాడని చెప్పేసి అనుకుంటూ ఉంటాది. ఇంకా శీర్షియా కూడానా తన వైపే చూస్తుంటాడనమాట. వర్షమైతే పడుతుంటది. ఏంటి సార్ మీరిప్పుడైతే వాటర్‌నంతా క్లీన్ చేయమన్నారు. ఇప్పుడు వర్షం పడుతుంది. ఆ వాటర్‌ని ఎవరు క్లీన్ చేస్తారని చెప్పేసి వాడైతే వాళ్ళ సార్ మీదైతే సెటార్‌లు అవన్నీ కూడా వేస్తుంటే ఇంకా జౌహాన్‌కైతే నవ్వొచ్చేసి నవ్వుతూ ఉంటాదనమాట. ఇంకా సీన్ కట్ చేస్తే వాళ్ళ సార్ అయితే ఇంకా శీర్షకైతే క్లాస్ పీకుతుంటాడనమాట. ఇంకా శీర్ష పక్కన వాళ్ళ ఫ్రెండ్ కూడా ఉంటాడు. వాడు తన బెస్ట్ ఫ్రెండ్ అనమాట. ఇంకా వాడి నేమ్ వచ్చేసి జియాంగ్ ఫెన్ అనమాట. ఇంక వాళ్ళ సార్ తిడుతుంటే ఇంకా జియాంగ్ ఫెన్ వచ్చేసి సార్ ఎందుకు సార్ మీరు ఎప్పుడు వాడిని ఏదో ఒకలాగా తిట్టుకొని ఉంటారు. ఇప్పుడు వాడు చేసిన దాంట్లో తప్పేముంది అసలు? సమ్మర్ హాలిడేస్ అనేవి మాకు పిల్లలకి ఎంజాయ్మెంట్ కదా! కానీ మీరు ఎందుకు వాడిని చేసిన తప్పు అని చెప్పి తిడుతున్నారు. ఇది అసలు కరెక్ట్ ఏం కాదు. ఇదంతా కూడా చాలా తప్పు. మీరు అసలు మమ్మల్ని అర్థం చేసుకోవడం లేదు అని చెప్పేసి వాళ్ళ సార్‌కైతే అంటూ ఉంటాడనమాట. ఇంక వాళ్ళ సార్ వచ్చేసి వాడింక అక్కడ పైప్స్ అవన్నీ విరిపేస్తుంటాడు కదా! వాళ్ళ టీచర్స్ వాళ్ళందరూ కూడానా క్లీన్ చేసుకుంటూ ఉంటారు. ఇంకో పక్క శిశు ఏం చేస్తుంటాడంటే వాడి మీద కూడా వాటర్ పడిపోయిందని చెప్పేసి వాడి షర్ట్ అంతా కూడా తీసేస్తుంటాడనమాట. వాడికి కొంచెం కూడా భయం ఉండదు. టీచర్స్ అన్నా, సార్స్ అన్నా ఎవరైనా సరే అసలు భయమే ఉండదు. ఇంకా వాళ్ళ సార్ వచ్చేసి జియాంగ్ ఫ్యాన్‌కి అయితే క్లాస్ పీకుతుంటారు. నువ్వు కూడా వాడిలాగా తయారవ్వు. అప్పుడు సరిపోతారిద్దరూ అని చెప్పేసి అంటుంటే, ఇంక జియాంగ్ ఫ్యాన్ వచ్చేసి ఎందుకు సార్ మమ్మల్ని ఎప్పుడు కూడాను మీరు అపార్థం చేసుకుంటూనే ఉంటారు. అసలు ఫస్ట్ మీ మైండ్ మీరు చేంజ్ చేసుకోండి. అప్పుడు తర్వాత చెప్పండి అని చెప్పేసి అంటుంటే, ఇంక వాళ్ళ సార్ వచ్చేసి నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా? ఒక టీచర్ తోటి నన్నే మైండ్ చేంజ్ చేసుకోమంటావా? నువ్వు కూడా సేమ్ వాళ్ళలాగే తయారవ్వు అని చెప్పేసి అంటుంటే, అసలు ఏంటి సార్ మీరేమంటున్నారు? మాకైతే ఏం అర్థం కావడం లేదు. మా మోటార్ సైకిల్ కీస్ కూడా మీరే కదా తీసుకున్నారు. ఇంక మేమేం చేస్తాం చెప్పండి. అసలు మేమెలా నడవాలి? గాల్లో ఏమైనా ఎగురుకుంటూ వెళ్ళిపోవాలా ఏంటి అని చెప్పేసి అంటుంటే, ఇంకో పక్క శీషే వచ్చేసి బ్యాక్ సైడ్‌కి తిరిగి వాడి హెయిర్, వాడి నెక్ అవన్నీ కూడా సర్ది చేసుకుంటూ ఉంటాడనమాట. ఇంక వాళ్ళ సార్ అయితే చూసి కోప్పడిపోతూ ఉంటారు. చూడు చూడు ఆ రాస్కెల్‌కి ఇక్కడికొచ్చి ఎంత యాటిట్యూడ్ చూపిస్తున్నాడో. ఇక్కడికొచ్చి క్లీన్ చేసుకోవాల్సినంత అవసరం ఏంటి? రెస్ట్ రూమ్ లేదని చెప్పేసి అనగానే, ఇంకా జియాంగ్ ఫెన్ వచ్చేసి సార్ ఎందుకు సార్ మీరు వాడి బాడీ చూసి జెలసీగా ఫీల్ అయిపోతున్నారు కదా! నాకైతే అర్థమవుతుంది. మీకు వాళ్ళలాంటి బాడీ ఇంకా వాళ్ళలాంటి హెయిర్ లేదనే కదా మీరు బాగా జెలసీగా ఫీల్ అవుతున్నారని చెప్పేసి అనగానే, ఇంకా శీషి వచ్చేసి నవ్వేసుకుంటూ ఉంటాడనమాట. వీడు నాతో పాటు ఉండి సేమ్ నాలాగే తయారవ్వాడని చెప్పేసి అనుకుంటుంటే, ఇంక వాళ్ళ సార్ వచ్చేసి జియాంగ్ ఫ్యాన్ నువ్వు చాలా వరస్ట్‌గా తయారవ్వావు సేమ్ వీడితో కూడి. మీరిద్దరూను ఒక్కటే చూడండి మీ పేరెంట్స్‌కి కాల్ చేయండి ఇప్పుడే నేను మాట్లాడతాను. అప్పుడు మీ ఫ్యామిలీస్ వచ్చి మీకు గట్టిగా ఇస్తారు కదా! శీషి ఒకసారి ఇటు చూడు. నీ వల్ల నీ ఫ్రెండ్ కూడా ఎలా తయారవ్వాడో అసలు నీకేమైనా అర్థమవుతుందా అని చెప్పేసి అంటున్నా సరే, ఇంక వాడైతే అసలేం పట్టించుకోడనమాట.
ఇంకా వాళ్ళ సార్ వచ్చేసి అసలు నువ్వెందుకురా ఇన్వాల్వ్ అవుతున్నావు, నేను వాడినంట అని చెప్పేసి అని అడుగుతుంటే, నేను ఇన్వాల్వ్ అవుతాను సార్ ఎందుకంటే వాడు నా ఫ్రెండ్ అని చెప్పేసి అంటుంటే, ఇంక వాళ్ళ సార్ అయితే వాడిని కొట్టడానికి వెళ్తుంటే శీషి వచ్చేసి ఆపేస్తుంటాడనమాట. మాకు ఇప్పటికి 18 వచ్చాయి, మీకు తెలీదా ఏంటి, కొత్తగా మేము ఏమైనా రూల్స్ ఏమైనా చెప్పాలా, 18 వచ్చిన వాళ్ళకి కొట్టకూడదని తెలుసు కదా, అండ్ మీరు మా ఫ్యామిలీకి చెప్తాను అంటున్నారు కదా, మీకు చెప్పాలనే ఉద్దేశం ఉంటే చెప్పుకోండి. మేమైతే మిమ్మల్ని అసలు ఆపము. అది మీ ఇష్టం అని చెప్పేసి, ఇంక వాళ్ళ సార్ అక్కడున్నా సరేనే, వాడైతే ఆ షర్ట్ తీసుకెళ్ళి వాళ్ళ సార్ చైర్ మీద అయితే ఆరేస్తుంటాడనమాట. ఇంక వాళ్ళ సార్ అయితే, "అసలేంట్రా నువ్వు మరీ ఇంత వరస్ట్ అనుకోలేదు. ఛీ! నీలాంటి వాడిని అసలు ఈ స్కూల్‌లో ఎందుకు జాయిన్ చేసుకున్నామో కూడా తెలీదని" చెప్పేసి అంటున్నా సరే, ఇంక వాళ్ళ సార్ టేబుల్ దగ్గరికెళ్ళి వాడు ఏవేవో చెక్ చేస్తుంటాడు. ఇంకొక పక్క జియాంగ్ ఫ్యాన్‌కయితే నవ్వొస్తుంటది. వాడేం చేస్తున్నాడని చెప్పేసి అలానే చెక్ చేస్తూ, అక్కడ వాళ్ళ బైక్ కీస్ ఉంటే తీసుకుందామని ట్రై చేస్తుంటాడనమాట. ఇంకప్పుడే వాళ్ళ సార్ అయితే చూసేస్తుంటాడు. ఇంక వాళ్ళ సార్ అయితే అంటుంటారనమాట, "మీకు ఈ బైక్ కీస్ మీద పెట్టే శ్రద్ధ చదువులో పెడితే మీరెప్పుడో పైకొద్దునేమో అనుకుంటున్నాను. ఇప్పుడు నీకు ఈ మోటార్ సైకిల్ కీస్ కావాలంటే నేను చెప్పిందే నువ్వు చెయ్యాలి. నెక్స్ట్ ఎగ్జామ్స్ ఉన్నాయి కదా! అందులో నువ్వు హై స్కోర్ తెచ్చుకోవాలి. అప్పుడే నేనైతే మీకు ఇది ఇస్తానని" చెప్పేసి అనగానే, ఇంక వీడికైతే ఏం రాదు కదా షీషుకి, అలానే షాక్ అయిపోతుంటాడు. నాకేం రాదు, ఇంక నేనెలా రాస్తాను ఎగ్జామ్స్ అని చెప్పేసి వాడే అనేసుకుంటూ ఉంటాడనమాట. ఇంక వాళ్ళ సారు కూడానా, అసలు 1000కి అసలు ఒక్క మార్క్ కూడా తగ్గి రాకూడదు, ఇంకా ఎక్కువే రావాలి, అప్పుడే మీకు కీస్ ఇస్తా అని చెప్పేసి కీస్ అయితే కబోర్డ్‌లో దాచేస్తుంటారు. ఇంకప్పుడే జోహాన్ అయితే వస్తుంటదనమాట, తన టీచర్‌తో మాట్లాడదాం అని చెప్పేసి. ఇంక వాళ్ళిద్దరినైతే అక్కడ చూస్తూ ఉంటది. వాళ్ళ సార్ కూడా తిడుతూ ఉంటారు కదా! అవన్నీ అయితే తనైతే వింటూ ఉంటది. ఇంక తను వెళ్ళడం అయితే షీషియో కూడా చూస్తుంటాడనమాట. అసలు తినేం చేస్తుంది ఇక్కడ అని చెప్పేసి. వాళ్ళ సార్ అయితే వాడి ఫ్యూచర్ గురించి మాట్లాడుతుంటే అదంతా పట్టించుకోడు. జోహాన్ వైపు అలానే చూస్తూ ఉండిపోతుంటాడనమాట. ఇంక తనొచ్చేసి వాళ్ళ టీచర్‌తో వెళ్ళి తన ట్యూషన్ గురించి అయితే మాట్లాడుతుంటది. తిను క్లాస్ ఫస్ట్ కదా! ట్యూషన్ ఏమైనా ఉంటే చెప్పండి టీచర్, నేను ఎవరైనా పిల్లలకి చెప్తాను. నాకు మనీ చాలా అవసరం అని చెప్పేసి మాట్లాడుతుంటే, ఇంక వాళ్ళ టీచర్ కూడా సరే అని చెప్పేసి చెప్తుంటారు. ఇంక వాళ్ళ సార్ అయితే, "ఏంట్రా నేను ఎంత చెప్పినా నువ్వు వినడం లేదంటే", "సార్ ఎందుకు సార్ ఇదంతా కూడాను ఆపేయండి. టైం అంతా వేస్ట్ అయిపోతుంది. ఇప్పుడేంటి నెక్స్ట్ ఎగ్జామ్‌లో నేను 1000 మార్కులు తెచ్చుకోవాలి. అంతే కదా! అప్పుడే కదా నాకు కీసిస్తారు. సరే మీరు బాగా గుర్తుంచుకోండి. నేనైతే తెచ్చుకుంటా" అని చెప్పేసి అనగానే, ఇంకా జౌహాన్ అయితే అసలు వీడివి 1000 మార్కులు తెచ్చుకునే ఫేసేనా అని చెప్పేసి అనుకుంటుంటే, ఇంక వాళ్ళ టీచర్ వచ్చేసి, "చూసావా జౌహాన్ వాడెలా ఉన్నాడో, అలాంటి వాళ్ళతో మాత్రం ఫ్రెండ్‌షిప్ చేయకు అస్సలు. నీ లైఫ్ కూడా స్పాయిల్ అయిపోద్దని" చెప్పేసి తనకైతే చెప్తూ ఉంటదనమాట. ఇంక తనొచ్చేసి వాడి వైపే చూస్తూ ఉంటది. ఇక వాళ్ళ టీచర్‌తో మాట్లాడుతుంటది కదా, ఎవరైనా పిల్లల్ని ట్యూషన్‌కి నన్ను టీచర్ కింద అప్లై చేయండి అని చెప్పేసి. ఇంక వాళ్ళ టీచర్ అయితే ఒక ఆవిడనైతే సజెస్ట్ చేస్తుంటారు. ఇంక తనైతే వాళ్ళతో మాట్లాడదాం అని చెప్పేసి వెళ్తూ ఉంటది. జౌహాన్ వెళ్ళి వాళ్ళతో మాట్లాడుతుంటదనమాట. "మీ పిల్లల్ని నేను బాగానే చదివిపిస్తాను. మీరు అనుకున్నంత స్థాయికి నేను చేరుస్తాను. ప్లీజ్ నన్ను నమ్మండి. కావాలంటే నా గ్రేడ్స్ అవన్నీ కూడా చూడండి. మా స్కూల్‌కి నేనే ఫస్ట్" అని చెప్పేసి అనగానే ఇంక వాళ్ళు కూడా ఓకే చెప్తూ ఉంటారు. ఇంక తనైతే అదే హ్యాపీనెస్‌తో వస్తుంటే, ఇంకప్పుడే శీషే వచ్చేసి జియాంగ్ ఫ్యాన్‌కైతే ఫోటోస్ తీస్తుంటాడు. ఇంక తినైతే పక్కకు తప్పుకో అన్నా సరే వాడైతే వినడనమాట. ఇంక తన పక్క నుంచి వెళ్ళిపోతుంటే, ఇంకప్పుడు వాడైతే బ్యాక్ సైడ్‌కి కొంచెం జరుగుతుంటే, ఇంకప్పుడే వాళ్ళిద్దరైతే చిన్న డాష్ అయితే ఇచ్చేసుకుంటుంటారనమాట. ఇంక జౌహాన్ సైకిల్ అయితే పడిపోతుంటే, "ఏ అమ్మ ఏంటి నీకు అసలు కళ్ళు కనిపించవేంటి? నేను దారికి అడ్డుగా ఉన్నాను. నాకు చెప్పడం నీకు తెలీదా? అడ్డు తప్పుకో" అని చెప్పేసి అని అడుగుతుంటే, ఇంకా జౌహాన్ వచ్చేసి, "నేను బాగానే పిలిచాను. నా సైకిల్ బెల్ కూడా నీకోసం కొట్టాను కదా! నువ్వు ఫోటోల్లో మునిగిపోతే ఇంక నా బెల్ సౌండ్ నీకేం వినిపిస్తది? అయినా నీ తప్పు. రోడ్డుకి మధ్యలో నిన్నెవడు నించొని ఇక్కడ ఫోటోస్ తీయమన్నాడని" చెప్పేసి వాడికైతే తిడుతూ ఉంటదనమాట. ఇంక వాడొచ్చేసి షాక్ అయిపోతూ ఉంటాడు. తిను చాలా ఇన్నోసెంట్ అనుకున్నాను కదా! కానీ తినేంటి మరి ఇంతలా తిడుతుందని చెప్పేసి కొంచెం షాక్ అయిపోతూ ఉంటాడనమాట. తనైతే వెళ్ళిపోతుంటే జియాంగ్ ఫ్యాన్ వచ్చేసి షీషుతో అంటూ ఉంటాడు, "తను మన స్కూల్ ఫస్ట్ కదా! తనేంటి కొద్దిగా విచిత్రమైన డ్రెస్‌లో ఉంది. ఏదో పెద్ద ఆవిడలాగా వేసిందేంటి ఆ డ్రెస్ అంతా? నాకేం అర్థం కావడం లేదని" చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంక వాడు కూడానా, "ఏమోరా నాకు కూడా తెలీదు" అన్నట్లే చూస్తూ ఉంటాడు. ఇంక జౌహాన్ వచ్చేసి వాళ్ళ గ్రాండ్ మదర్ బర్త్‌డే అనమాట. ఇంక తనైతే దారిలోనే, వాళ్ళ గ్రాండ్ మదర్‌కి తెలీదు తను ఇలా ట్యూషన్స్ అవన్నీ చెప్తుందని. ఇంక దారిలోనే డ్రెస్ చేంజ్ అవన్నీ కూడా చేసుకుంటూ తన దగ్గరికైతే వెళ్తుంటదనమాట కేక్ తీసుకొని. ఇంక వీళ్ళొచ్చేసి ఆవిడకి సర్ప్రైజ్ ఇద్దామని చెప్పేసి అనుకుంటూ వెళ్తుంటే, ఇంక వాళ్ళ గ్రాండ్ మదరే బయటకొచ్చేసి,
సర్ప్రైజ్ అని చెప్పేసి గట్టిగా అరుస్తుంటారనమాట. ఏంటి మీరు నాకు సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నారు కదా! మీరే షాక్ అయిపోయారు కదా! అని చెప్పేసి అనగానే, ఇంకా తనైతే నవ్వుతూ ఉంటాది. ఇంక వాళ్ళైతే అలా సెలబ్రేషన్స్ చేసుకుంటూ ఉంటారు. జౌహాన్‌కైతే ఎవరుండరు. వాళ్ళ గ్రాండ్ మదర్ ఒక్కావిడే ఉంటారనమాట. ఆవిడకి కూడాను హెల్త్ ప్రాబ్లమ్ వల్ల తనైతే చాలా కష్టపడుతుంటది. వాళ్ళ గ్రాండ్ మదర్‌ని ఎలా అయినా సరే సేవ్ చేయాలని చెప్పేసి. అందుకే ట్యూషన్స్ అవన్నీ కూడా చెప్తూ ఉంటాది. ఇంకా సీన్ కట్ చేస్తే జియాంగ్ ఫ్యాన్‌కైతే వాళ్ళ డాడీ అయితే ఒక బైక్ పంపిస్తూ ఉంటారనమాట. అక్కడున్న ఒక వర్క్ చేసిన వాడైతే వచ్చి, "ఇదిగో నీకు మీ డాడీ ఈ బైక్ ఇచ్చాడని" చెప్పేసి డెలివరీ చేస్తుంటే, ఇంకా శిశు అయితే షాక్ అయిపోతుంటాడు. అసలు వీడికెలా వచ్చిందని చెప్పేసి అడుగుతుంటే, వీడొచ్చేసి ఎగ్జామ్స్‌లో అన్నీ రాసాడంట. అందుకే వాళ్ళ డాడీ ఇచ్చాడని చెప్పేసి ఇంక వాడైతే వెళ్ళిపోతుంటాడు. ఇంక జియాంగ్ ఫ్యాన్ అయితే ఆ బైక్ ఎక్కి కూర్చుంటుంటే, శిశుకైతే డౌటొస్తుంటదనమాట. "అరె! నీకసలేం రాదు కదరా నాలాగా. మరి నీకెందుకురా నువ్వెలారా ఈ ఎగ్జామ్‌లో పాస్ అయ్యావు? ఇన్ని మార్కులు ఎలారా వచ్చాయని" చెప్పేసి అడుగుతుంటే వీడొచ్చి నవ్వుతుంటాడు. వీడేంటి నవ్వుతున్నాడు సంథింగ్ ఏదో ఉందని చెప్పేసి వాడైతే అడగడం స్టార్ట్ చేస్తుంటాడు. "నువ్విప్పుడు నేనడిగిన దానికి ఆన్సర్ చెప్పురా" అని చెప్పేసి అనగానే ఇంక జియాంగ్ ఫాన్ అయితే ఆలోచిస్తుంటాడు. నేనేం చెప్పాలిరా నాకు మార్కులొచ్చాయి అని చెప్పేసి అంటుంటే, "అదేరా నీకు మార్కులొచ్చాయి. ఎలా వచ్చాయని చెప్పేసి నేను కూడా అడుగుతున్నాను కదా! దానికి ఆన్సర్ ఇవ్వని" చెప్పి అడుగుతుంటే, ఇంక జియాంగ్ ఫాన్ వచ్చేసి ఆలోచిస్తుంటాడనమాట. ఇంక షీషియో వచ్చేసి "నువ్విప్పుడు చెప్తావా నీ కీస్ నా వాటర్‌లో పడేయాలని" చెప్పేసి అడుగుతుంటే, ఇంక జియాంగ్ ఫ్యాన్ అయితే చెప్తూ ఉంటాడనమాట. మనకి ఇంటికి కొన్ని టెస్టెస్ ఇస్తూ ఉంటారు కదా! రాసుకొని రమ్మని. అవన్నీ కూడాను నేను ఒక అమ్మాయితోటి రాయిపిస్తాను. కానీ ఆ అమ్మాయి ఎవరో నాకు తెలీదు. నాకొక లైబ్రరీ దగ్గర ఒక ప్లేస్ చెప్తది. నేను వెళ్లి ఆ బుక్ అక్కడ పెట్టేస్తాను. ఇంక తనొచ్చేసి ఆ నైట్‌కి ఆ టెస్ట్ అంతా కూడాను రాసుకొని తెచ్చేస్తుంటది. ఉదయం లేసి చూడగానే టెక్స్ట్ బుక్ అక్కడ ఉంటది. సో, నేను అలా పాస్ అవ్వాను తన వల్లే. ఆ అమ్మాయి ఎవరో నాకు కూడా తెలీదు. కానీ టాపర్ అని తెలుసు అంతే అని చెప్పేసి చెప్తూ ఉంటాడు. ఒక లెసన్‌కొచ్చేసి 50 యువాన్ తీసుకుంటది తనని చెప్పేసి అనగానే, ఇంక వీడికి కూడా ఆలోచన వస్తూ ఉంటదనమాట. వాళ్ళ సార్ అయితే చెప్తూ ఉంటాడు కదా! మార్క్స్ గురించి. అదైతే ఆలోచిస్తుంటే తను చాలా రాస్తది. కాకపోతే ఒక సబ్జెక్ట్‌కి 50 యువాన్ తీసుకుంటది గానీ సూపర్ రాస్తదని చెప్పేసి వాడైతే చెప్తూ ఉంటాడు. తన వల్ల నాకు ఈ బైకొచ్చిందనే చెప్పొచ్చు ఈ రోజని అంటుంటే, ఇంక వీడు కూడానా నేను కూడా అలానే రాయిపిద్దామని చెప్పేసి అంటుంటాడు. సరే ఇప్పుడు చెప్పు తనకి నేను బుక్ ఎలా ఇవ్వాలని చెప్పేసి అడుగుతుంటే, "నీకు ఆల్రెడీ చెప్పాను కదా! తనేం మన ఎదురుగొచ్చి బుక్కేం తీసుకోదు. ఒక ప్లేస్ చెప్తదంతే. నేను అక్కడికి వెళ్ళి ఆ బుక్ అక్కడ పెట్టేస్తుంటా. ఆ అమ్మాయి వచ్చి తీసుకుంటాది. తర్వాతొచ్చి ఆ నెక్స్ట్ డే కూడా ఆ అమ్మాయి ఆ బుక్ అక్కడ పెడుతూ ఉంటదని" చెప్పి చెప్తూ ఉంటాడు. ఇంక జవహర్‌నయితే చూపిస్తుంటారనమాట. స్టడీ గ్రూప్‌లోనైతే తనకైతే మెసేజ్ వస్తుంటది. మాకొక ఇంగ్లీష్ బుక్ కావాలి. మీరే రాయాలని చెప్పేసి అనగానే, ఇంకా జవహాన్ కూడా ఓకే అని చెప్పేస్తుంటది. ఇక వాళ్ళ ఫ్రెండొచ్చేసి "నువ్వు చేస్తున్న పని తప్పనిపించడం లేదని" చెప్పేసి అంటుంటే, నాకు తెలుసు తప్పే అని. కానీ నా గ్రాండ్ మదర్ గురించి ఇది తప్పనిపించడం లేదని చెప్పి చెప్తూ ఉంటాది. మళ్ళీ ఆ సీన్ కట్ చేస్తే శిశువునైతే చూపిస్తుంటారు. వాడైతే వాళ్ళ ఇంట్లోని బెడ్ పైన పడుకుంటుంటే వాడి జేబులో అయితే ఏదో గుచ్చుకుంటూ ఉంటదనమాట. ఏంటిది గుచ్చుకుంటుందని చెప్పేసి తీస్తుంటే అదేదో ఒక వస్తువయితే ఉంటది. ఇంక వాడైతే దాన్ని చూసుకుంటూ ఆలోచిస్తుంటాడు. మార్నింగ్ జౌహాన్‌కి వాడికి చిన్న ఫైటింగ్ అనేది అవుతుంటది కదా! ఇంకప్పుడు తనైతే అలా సైకిల్ తీస్తున్నప్పుడు అదైతే పడిపోతూ ఉంటది. ఇంక వాడైతే అది తీస్తాడనమాట. ఇంకదంతా కూడా చూస్తూ తననైతే గుర్తు తెచ్చుకుంటుంటాడు. ఇక నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి జియాంగ్ ఫ్యాన్ ఇంకా షీషు అయితే ఒక బుక్ స్టోర్‌కి వెళ్తూ ఉంటారనమాట. 11థ్ స్టాండర్డ్ ఇంగ్లీష్ కాపీ బుక్ ఏమైనా ఉంటే మాకు ఇచ్చేయండి. మీకు ఎంత మనీ కావాలన్నా ఇస్తామని చెప్పేసి అంటుంటే, ఇంకా షాప్ ఓనర్ వచ్చేసి అసలు మీకు సిగ్గుందా కాపీ చేసి రాయడానికి? మర్యాదగా మీరు ఇక్కడి నుంచి బయటకు వెళ్ళండి అని చెప్పేసి వాళ్ళిద్దరినైతే బయటికి తోసేసి డోర్స్ అవన్నీ కూడా క్లోజ్ చేసేస్తుంటాడనమాట. ఇంకా సీన్ కట్ చేస్తే శీషు వచ్చేసి ఎవరసలు బుక్స్ అన్నీ కూడా రాస్తున్నారు. టెస్ట్స్ ఇంకా కాపీ బుక్స్ అవన్నీ అని వెతుకుతూ వాళ్ళ స్కూల్‌కైతే వెళ్తుంటే ఇంకప్పుడే జౌహాన్ వచ్చేసి అక్కడ ఒక ఖాళీ ప్లేస్ దగ్గర పడుకుంటూ ఉంటది. ఆహా! నువ్వేనా అయితే ఇన్ని రోజులు కూడానా? వాళ్ళందరికీ కూడానా కాపీ బుక్స్ రాస్తూ టెస్ట్స్ అవన్నీ కూడా పాస్ అయ్యేలా నువ్వే చేస్తున్నావని చెప్పేసి అనగానే, ఇంక తనైతే షాక్ అయిపోతూ ఉంటదనమాట. ఇక తనైతే ఎంత కవర్ చేద్దామన్నా అవ్వదనమాట. సో, అది నువ్వే అయితే నిన్నిన్ని రోజులు నువ్వు ఇలాగనుకోలేదు. చాలా అమాయకమైన ఫేస్ పెట్టుకొని చాలా నటించావులే అని చెప్పేసి అంటూ ఉంటే, ఇప్పుడేంటి అయితే నా గురించి నీకంతా తెలిసిపోయింది కదా! అని చెప్పేసి అంటూ ఉంటాది. ఇంక వాడొచ్చేసి నీ వస్తువు నా దగ్గర ఒకటుండిపోయిందని చెప్పేసి చూపిస్తుంటాడనమాట. తనైతే అది ఇచ్చేయి నాకని చెప్పేసి అన్నా సరే వాడైతే ఇవ్వడు. ఇంక నువ్వే తీసుకో అని చెప్పేసి అనగానే ఇంక తనైతే ఆ వస్తువునైతే తీసుకోవడానికి ట్రై చేస్తుంటది. కానీ తనకైతే అందదు.
తనొచ్చేసి వాడి వెనకాతలే వెళ్తూ ఉంటదనమాట. అది నాకిచ్చే ఎందుకు నన్ను ఇంతలాగా అడిగించుకుంటున్నావు అని చెప్పేసి అంటూ ఉంటే, నీకు కావాలంటే నువ్వే తీసుకో అని చెప్పేసి తననైతే పరిగెత్తిస్తుంటాడనమాట. తను అలా స్లోగా పరిగెట్టేలోపు తనకైతే కాపీ బుక్ ఉంటది కదా! ఆ బుక్‌నైతే వీడు నొక్కేస్తుంటాడు. ఇంక జోహాన్ వచ్చేసి "నువ్వు నా గురించి స్కూల్‌లో కంప్లెయింట్ చేద్దాం అనుకుంటున్నావేమో, కాకపోతే నీకు ఏ ఎవిడెన్స్ లేకుండా ఎలా నన్ను ఇరికిస్తావు" అని చెప్పేసి అంటూ ఉంటది. ఇంకా శీషి వచ్చేసి "ఇదే లాస్ట్ టైమ్ నీకు అడుగుతున్నాను. ఆ బుక్ నాకు ఇచ్చేసేయ్" అని చెప్పేసి అనగానే, ఇంక జోహాన్ వచ్చేసి "నీలాంటి వాడికి మాత్రం అసలు అలాంటి కాపీ బుక్స్ నేను అసలే ఇవ్వనని" చెప్పేసి ఇంక తనైతే అక్కడి నుంచి వెళ్ళిపోతుంటదనమాట. ఇంక వీడొచ్చేసి అనుకుంటుంటాడు, "ఈ పిచ్చిదానికి తెలీదనుకుంటా ఆ బుక్ నా దగ్గర ఉందని" అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. నెక్స్ట్ డే మార్నింగ్ తనైతే క్లాస్‌లోకి వెళ్లి కూర్చుంటుంటది. ఆ కాపీ బుక్ వెతుకుతుంటే తన బ్యాగ్‌లో అయితే ఆ బుక్ ఉండదనమాట. తనకైతే కొంచెం డౌట్ వస్తుంటది. అసలేంటి బుక్ ఏమైపోయింది? నైట్ చూసాను కదా! అని చెప్పి అనుకుంటుంటే, ఇంకో పక్క శీష అయితే వస్తుంటాడనమాట. బాణం సింబల్ పెట్టి తనని కొడుతున్నట్లు అలా చేస్తూ వస్తూ ఉంటాడు. ఇంక తనకైతే పక్కా డౌట్ వచ్చేస్తుంటది. ఇంకా వాళ్ళ సార్ వచ్చేసి "అరేయ్! ఎదవ ఏంట్రా నువ్వు చేస్తున్నావు" అని చెప్పేసి, "పద అర్జెంట్‌గా" అని చెప్పి తననైతే తీసుకొని వెళ్తూ ఉంటాడనమాట. ఇంక వాడికైతే ఆ టెక్స్ట్ బుక్ కాపీ చేస్తూ ఉంటాడు కదా! వాడికైతే మార్క్స్ ఎక్కువే వస్తుంటే వాళ్ళ సారయితే షాక్ అయిపోతుంటారు. "ఏంట్రా నిజంగా నువ్వు ఇన్ని మార్క్స్ తెచ్చుకున్నావా? నేను నమ్మలేకపోతున్నానని" చెప్పేసి వాడినైతే పొగుడుతూ ఉంటారు. ఇంకా వాళ్ళ సార్‌కైతే డౌటొచ్చి వాడిని కొన్ని క్వెషన్స్ అడుగుతుంటే వాటన్నిటికి కూడా ఆన్సర్ చెప్తుంటాడనమాట. ఆ కాపీ బుక్ వాడి దగ్గరే కదా ఉంటది. ఇంకప్పుడే జోహాన్ కూడా వస్తుంటది. వీడేంటి ఏదో ఆన్సర్స్ చెప్తున్నాడని చెప్పి వాడి వైపే వింటూ ఉంటది. ఇంకా సీన్ కట్ చేస్తే శిశు వచ్చేసి టీచర్ ఆఫీస్ బయట నించుంటుంటే, ఇంక జోహాన్ వచ్చేసి కొన్ని ఫైల్స్ పట్టుకొని వెళ్తూ ఉంటదనమాట. తననైతే పిలుస్తుంటాడు. "హలో మేడం ఆగండి" అని చెప్పేసి అనగానే ఇంక తనకైతే కోపం వచ్చేస్తుంటది. తన కాపీ వాడి దగ్గర ఉందని తనకు డౌట్ అనమాట. ఇంక తనొచ్చేసి ఏంట్రా అని చెప్పేసి సీరియస్‌గా తిరుగుతుంటే, "మీరెందుకసలు మీ స్టూడెంట్స్‌ని మరీ ఇంతలా భయపెడుతున్నారు? తప్పు కదా అలా భయపెట్టడం. నాకు చూడండి మిమ్మల్ని చూసి ఎంత భయం వేస్తుందని" చెప్పేసి అనగానే, వీడితో పెద్ద టైం వేస్ట్ అని చెప్పేసి తనైతే వెళ్ళిపోతుంటది. ఇంక వాడు మాత్రం వెనకాతల అలాగన ఏదో ఒకటి మాట్లాడుకుంటూనే వస్తూ ఉంటాడు. ఇంకా తర్వాతొచ్చేసి జౌహాన్ వాళ్ళ గ్రాండ్ మదర్‌కి హెల్త్ బాగోదు కదా! హాస్పిటల్‌కి తీసుకొని వెళ్తే ఆవిడకి కొన్ని ఆపరేషన్స్ చెయ్యాలి. ఇంకా డాక్టర్ అదే చెప్తుంటే, ఇంకా ఆవిడొచ్చేసి "నాకేం అవ్వలేదు. నేను బాగే ఉన్నాను. ఎందుకు మీరు టెస్ట్స్ అవన్నీ పేరు చెప్పి డబ్బులన్నీ నొక్కేస్తారని" చెప్పేసి అనగానే, ఇంక జౌహాన్ కూడాను "నానమ్మ మీకసలు ఏం అవ్వలేదు. మీరేం కంగారు పడకండి" అని చెప్పేసి అంటూ ఉంటది. ఇంక వాళ్ళ గ్రాండ్ మదర్ వచ్చేసి "నేనిక్కడున్ను అక్కడ ఫ్రీగా ఎగ్స్ ఇస్తున్నారంట. నేను లంచ్‌కి తీసుకొని వస్తాను. సరేనా నువ్విక్కడే ఉండు" చెప్పేసి తనైతే వెళ్ళిపోతుంటది. ఇంకా డాక్టర్ వచ్చేసి జౌహాన్‌తో చెప్తుంటారు, "మీ గ్రాండ్ మదర్‌కి నెలకి 2 ఇంజెక్షన్స్ ఇవ్వాలి. లేదంటే తనకి బ్రీతింగ్ ప్రాబ్లమ్ ఇంకా ఎక్కువైపోతుందని" చెప్పేసి, ఇలాగైతే మేము కాపాడలేమని అంటుంటే, ఇంక జౌహాన్ అయితే ఒక ఇంజెక్షన్ కాస్ట్ ఎంతని చెప్పేసి అడుగుతుంటదనమాట. ఒక ఇంజెక్షన్ కాస్ట్ ఎలా లేదన్నా ఒక 50,000 ఉంటదని చెప్పేసి అనగానే, ఇంక తనకైతే ఏమి అర్థం కాదు. వాళ్ళ దగ్గరైతే ఏం మనీ ఏమి ఉండదు కదా! తన వల్లయితే తనైతే చాలా సఫర్ అవుతూ ఉంటది. సరే నేను ఎలాగో ఒకలాగా చూస్తానని చెప్పేసి, ఇంక తనకైతే బయటికి వెళ్ళైతే బాధపడుతూ ఉంటది. బయటన కూర్చొనైతే తన ఫోనంతా ఓపెన్ చేస్తుంటే, గువాన్ అని ఒక నంబర్ ఉంటదనమాట. ఆ కాంటాక్ట్ ఓపెన్ చేద్దామా లేదా అని చెప్పేసి ఆలోచిస్తుంటది. ఇంక తనైతే ఫ్లాష్ బ్యాక్‌లోకైతే వెళ్ళిపోతుంటది. జోహాన్ అయితే అప్పుడు చిన్న పిల్ల అనమాట. తనైతే చదువుకుంటుంటే, వాళ్ళమ్మొచ్చేసి సడెన్‌గా వెళ్ళిపోతుంటది. తినేంటి ఇలా వెళ్ళిపోతుందని చెప్పేసి తను కూడా బయటకి వెళ్తుంటదనమాట. ఇంక వాళ్ళ అమ్మ, నాన్నొచ్చేసి బ్యాగ్స్ అవన్నీ కూడా తీసుకొని వెళ్ళిపోతుంటే, తినైతే ఏడుస్తుంటది. "అమ్మ నన్ను కూడా మీతో పాటు తీసుకొని వెళ్ళండి నేను కూడా వస్తానని" చెప్పి, ఇంక వాళ్ళిద్దరైతే ఏమందనమాట, "ఈ పిల్ల వచ్చేసింది. పద ఇప్పుడే ఫాస్ట్‌గా వెళ్ళిపోదాం" అని చెప్పేసి, ఇంకా కారెక్కయితే వెళ్తూ ఉంటే, ఇంక తనైతే ఏడుస్తుంటదనమాట. "నేను గుడ్ గర్ల్‌ని కాదా ఏంటమ్మా నన్నొదిలేసి వెళ్ళిపోతున్నారు అలగా? నేను గుడ్ గర్ల్‌నే కదా! నన్ను కూడా తీసుకొని వెళ్ళండి" అని చెప్పేసి అంటున్నా సరే, ఇంక వాళ్ళైతే తన మాటలసలు పట్టించుకోరనమాట. ఇంకక్కడ కారెక్కి వాళ్ళైతే అలా వెళ్ళిపోతూ ఉంటారు. ఇంక జౌహాన్ వచ్చేసి ఏడుస్తుంటదనమాట. వాళ్ళిద్దరూ వదిలేసి వెళ్ళిపోయారని. ఇంకప్పటి నుంచి తననైతే వాళ్ళ గ్రాండ్ మదరే చూసుకుంటూ ఉంటాది. ఇప్పుడు అలాంటి ఆవిడకి నేను ఫోను చేయాలా అని చెప్పేసి ఆలోచిస్తుంటది. పర్వాలేదు మా గ్రాండ్ మదర్ గురించి ఎవరికైనా చేయాలని చెప్పి తనైతే ఫోను చేస్తూ ఉంటదనమాట. కాకపోతే వాళ్ళ అమ్మయితే ఫోననేది లిఫ్ట్ చేయదు. ఇంకొక పక్క తను టీచర్ కింద ఇంకొక పిల్లలకి చదువు చెప్పడానికి వెళ్తుంటది కదా! ఇంక వాళ్ళు కూడానా దీనికైతే వద్దనేస్తుంటారనమాట. "ఫస్ట్ నువ్వు స్టడీస్ మీద ఫోకస్ చెయ్యు. నువ్వు చిన్న పిల్లవే కదా! నీకెందుకు ఇవన్నీ కూడానా? వద్దు మా పిల్లలకి ఏం చెప్పొద్దని" చెప్పేసి తననైతే టీచర్‌లాగా క్యాన్సిల్ చేసేస్తుంటారు. ఇక తనైతే బాధపడుతూ వెళ్తూ ఉంటది.
అసలేంటి నాకు అన్ని దరిద్రాలు ఒకేసారి వచ్చేసాయని చెప్పేసి అనుకుంటూ వెళ్తుంటే, ఇంకప్పుడే షీషునైతే చూపిస్తుంటారు. తను కూడా చూస్తుంటాది. ఇంకా జోహాన్ మదర్ అయితే షీషుతో మాట్లాడుతుంటది. డాడీ నీకు బైక్ ఇచ్చారు కదా! ఆ బైక్ ఎలాగుంది? నీకు నచ్చింది కదా! నువ్వు సేఫ్‌గానే కదా డ్రైవ్ చేస్తున్నావు అని చెప్పేసి మాట్లాడుతుంటే, ఇంక వాడొచ్చేసి నేను బాగానే డ్రైవ్ చేస్తున్నానని చెప్పి మాట్లాడుతూ వస్తుంటాడు. ఇదంతా కూడానా జోహాన్ అయితే చూస్తూ ఉంటాది. ఇంక తనకైతే డౌటొస్తుంటది. ఈవిడ గోవానే కదా! నేనొకసారి కాల్ చేద్దామని చెప్పేసి తనైతే ఇంకా కాల్ చేస్తుంటే, ఇంకా ఆవిడ ఫోనయితే రింగ్ అవుతుంటది. కాకపోతే ఫోననేది లిఫ్ట్ చేయదనమాట. సైలెంట్‌లో పెట్టేస్తుంటది. ఇంకా ఆవిడొచ్చేసి శీషు తోటి "నీకేమైనా హెల్ప్ కావాలన్నా నన్ను అడుగు. నీకేం కావాలన్నా నన్ను అడుగు. నేను నీకున్నాను కదా!" అని చెప్పేసి అంటుంటే, ఇంకా శీషు వచ్చేసి "ఈ ట్రిక్స్ అన్నీ కూడానా నువ్వు మా డ్యాడీ దగ్గర ఉపయోగించి నీకు అలవాటే కదా! నా దగ్గర ట్రై చేయకు ఎలాంటివి ఇంకెప్పుడు" అని చెప్పేసి వెళ్ళిపోతుంటాడు. షీషోకి ఈవిడ సెకండ్ మదర్ అనుకుంటున్నాను. ఇంకా జోహాన్ అయితే షీషోని ఫాలో అవుతూ వెళ్తూ ఉంటదనమాట. "షీషో ఆగు నేను నీతో మాట్లాడాలని" చెప్పేసి అంటుంటే ఇంక వాడొచ్చేసి "నువ్వేంటి నన్ను ఫాలో అవుతున్నావు? నువ్వసలు ఎక్కడి నుంచొచ్చావు?" అని చెప్పేసి వెనక్కి తిరిగి చూస్తుంటాడు. ఇంక తనైతే ఆవిడ మాట్లాడుతుంది కదా! మీ అమ్మగారు అని చెప్పేసి అంటుంటే, లేదని చెప్పి వీడైతే చెప్తూ ఉంటాడు. ఇంక జోహాన్ అయితే ఆలోచించుకుంటూ ఉండిపోతుంటదనమాట. గువానొచ్చేసి వీడి అమ్మ కాదంటున్నాడేంటి? మరేమవుతది గువాన్ వీడికని చెప్పి ఆలోచిస్తుంటది. ఇంకెక్కడితో ఈ ఎపిసోడ్ అయితే అయిపోతుంది. నెక్స్ట్ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో తెలియాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.